రెస్ట్ హౌస్ రూట్ రామాలయం వద్ద మావుళ్ళమ్మ జాతర మహోత్సవం యాదవుల వారు గత 66 సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా చేస్తూ సదా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వీరు ఐక్యంగా ఉండి ఈ జాతర మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనికి అన్ని క్యాస్టుల వారు ఇక్కడ చేసుకున్న వీరు చాలా ఐక్యంగా ఉండి దీన్ని 66 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వీరిని అభినందించాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ గరగలు మరియు ఆసాదీలు డీజేలు నిర్వహిస్తూ చాలా దిగ్విజయం చేస్తున్నందుకు వీరందరినీ అభినందిస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ పట్టణ ఎమ్మెల్యే అయిన మన పులపర్తి రామాంజనేయులు గారు రావడం మరియు మాజీ ఎమ్మెల్యే గారు రావడం కూడా జరుగుతుంది. దీన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్న వీర యాదవులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే వేంచేసిన శ్రీ రామాలయం సెంటర్లో ప్రతి సంవత్సరం మా యాదవులు అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. మా పెద్దల కాలం నుంచి కూడా అనగా 66 సంవత్సరాల నుంచి మేము అమ్మవారి జాతర నిర్వహిస్తున్నాం. ఈ అమ్మవారి జాతరకి యాదవులు ప్రతి వ్యక్తి కూడా తన ఆర్థిక సహకారాన్ని అందించి అమ్మవారి జాతర నిర్వహించడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర చేయడానికి వీళ్ళందరూ సహాయ సహకారాలను కోరుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వారు కూడా మా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు కూడా మా యాదవ సంఘం అధ్యక్షుడు గురుప్రసాద్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర నిర్వహించాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మా యాదవులందరిపై ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారి జాతర నిమిత్తం ఆసాదులు గరగలు శక్తి వేషాలు పుట్టబొమ్మలు ఇంకా బ్యాండ్ మేళము డీజే ఇలాంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇవి చేస్తాం. యాదవులందరూ ఐక్యంగా శ్రీకృష్ణ యాదవ సంఘం తరపున ఈరోజు రెస్ట్ హౌస్ రోడ్లో మావుళ్ళమ్మ వారి జాతర ఘనంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వీచేసిన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి మరియు పట్టణ ప్రముఖులకు యాదవ సంఘ ప్రముఖులందరూ కూడా ఈ జాతరకి వీచేశారు. ఈ జాతర ప్రతి 60 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వీచేసిన మన ప్రముఖులందరికీ కూడా
కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.